సర్వదేవతలకి ప్రభుత్వం వహించాడు స్కందుడు. ఆయనకు అంత ప్రభుత్వం ఇచ్చిన ఆయన ఏం చేశాడంటే దేవసేనానిగా ఉంటానన్నాడు. అంటే అర్థం దేవతల్ని సేనలుగా చేసుకుంటానని అర్థం. ఇది గ్రహించవలసింది. దేవతల సేనలన్నిటికీ ఆయన సేనాని కాదు, దేవతల్నే సేనలుగా చేసుకున్న సేనాని ఆయన, సామాన్యం కాదు. దేవసేనాని అంటే ఇది అర్థం. ఆ విధంగా ప్రకాశిస్తున్నాడు. అలా లోకంలో ఉంటే ఒకప్పుడు సుబ్రహ్మణ్యుని ఆరాధన చేసి ఆయన ప్రత్యక్షం చేసుకున్నాడు విప్రుడు. అతని పేరు నారదుడు. ఈ నారదుడి వేరు, దేవర్షి నారదుడి వేరు. ఒకప్పుడు ఈ గాంగేయుని వద్దకి నారదుడు అనేవాడు వచ్చి ద్విజయేకో నారదాఖ్య ఆజగామ తదైవహి, ఆయన వచ్చి ఈయన శరణు వేడి నమస్కారం చేస్తూ ఒక మాట చెప్తున్నాడు. స్వామి, నేను యజ్ఞాన్ని ప్రారంభించాను. అన్ని బాగున్న యజ్ఞంలో ఒక విఘ్నం కలిగింది. ఆ విఘ్నం తొలగించవలసిందిగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అంటూ ఆ నారదుడు అనేటువంటి విప్రుడు వచ్చి చేసిన ప్రార్థన ఉంది. ఇక్కడ అత్యద్భుతమైన సుబ్రహ్మణ్య స్తుతి అండి. ప్రతి స్తోత్రం దేవతా తత్వాన్ని తెలియజేస్తుంది అని మనం అనేక పర్యాలు చెప్పుకున్నాం. దీనబంధుర్దయా సింధు సుసేవ్యో భక్తవత్సర హరిబ్రహ్మాది దేవైశ్చ సుస్తుత పరమేశ్వర పార్వతీ నందన స్కంద పరమేక పరంతప పరమాత్మ ఆత్మదస్వామి సతాంచ శరణార్థినా. శరణార్థులైన సత్పురుషులకు ఆత్మనిచ్చువాడు. ఏమిటండి ఇది? ఆత్మదహ. గొప్ప మాట అన్నాడు ఇక్కడ. ఆత్మదుడు. ఆత్మదుడు అంటే ఆత్మనిస్తాట. మామూలు వ్యవహారంలో చెప్పుకోవాలంటే తనను తాను ఇచ్చుకుంటాడు. కుచేలుణ్ణి కృష్ణుడి దగ్గరికి పంపుతూ వాళ్ళ భార్య ఒక మాట అంటుంది, కృష్ణ పరమాత్మ ఏదైనా ఇస్తాడయ్యా, ఏదైనా కాదు తననైనా ఇచ్చేస్తాడు. అక్కడ తనను తానైనా నిచ్చున్నట్టారు పోతన గారు. ఇక్కడ కానీ ఆత్మదాహ అంటే తనను తాను ఇచ్చేస్తాడు సుబ్రహ్మణ్య స్వామి. చూసారా, శరణార్థులైన భక్తులకి తనను తాను ఇచ్చుకుంటాడు. తనను తాను ఇచ్చుకుంటాడంటే అర్థం భక్తులకు అధీనుడు అయిపోతాడు. భక్తులు ఏం చెప్తే చేస్తాడని అర్థం లౌకికంగా. కానీ ఆత్మదహ అంటే వారికి ఆత్మగా తానే ఉన్నాననేటువంటి బ్రహ్మజ్ఞానాన్ని ప్రదానం చేస్తాడు. ఇది అర్థం ఇక్కడ. ఆత్మజ్ఞానాన్ని ప్రదానం చేస్తాడు. అది ఆత్మదహ. స్వామి సతాంచ శరణార్థినాం దీనానాథ మహేశ శంకర సుత త్రైలోక్యనాథ ప్రభో. ఎలుగెత్తి కుమారస్వామి స్తోత్రం చేస్తున్నాడండి ఆ నారదుడు. దీనానాథ మహేశ శంకర సుత త్రైలోక్యనాథ ప్రభో మాయాధీశ సమాగతోస్మి శరణం మాం పాహి విప్రప్రియ. విప్రప్రియ అని ఎందుకన్నారు? విప్రులకు మాత్రమే ప్రియుడా? మహీదేవ దేవం మహాదేవ బాలం భుజంగ ప్రయాతం ఉన్నారు. బ్రాహ్మణులకు దేవుడి అంటే ఏదో ఒక వర్ణానికి ఒక వర్గానికి అర్థమా? ఆయనే అంటాడు, అంత్యజనులు కూడా అనుగ్రహించడంలో నీకంటే గొప్ప దేవుడు లేడయ్యా అంటారు మళ్ళీ శంకర భగవత్పాల్ వారి. ఇదేమిటండి అంటే యజ్ఞయాగాది క్రతువులు చేసి వేదమంత్రములన్నీ పుక్కిడి పట్టిన వారికి నువ్వే దేవుడివి. అవేవీ తెలియకుండా కావిళ్ళు మోసుకుని హరం హరా మురుగా మురుగా అనే వాళ్ళకు కూడా నువ్వే దేవుడివి. అంటే అన్ని వర్ణముల వారికి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి తెలుసుకోండి. ఇక్కడ అందరినీ అనుగ్రహిస్తాడు. అంటే ప్రతివారు వారి వారి పద్ధతుల్లో. కానీ విప్రప్రియ అని చెప్పడంలో ఏంటంటే సుబ్రహ్మణ్యుడు యజ్ఞదేవం కనుక యజ్ఞానికి ప్రధానమైనటువంటి ఋత్విజులు బ్రహ్మ ఉద్గాత ఇత్యాదులు అలాగే యజ్ఞ తత్వవేత్తలు యజ్ఞ విధానవేత్తలు ఎవరైతున్నారో వారు యజ్ఞుని ఉపాసన చేస్తున్నారు. ఆ యజ్ఞస్వరూపుడు సుబ్రహ్మణ్యుడు కనుక విప్రప్రియ అని చెప్పడంలో ఇది అర్థం అండి. ఇక్కడ విప్రప్రియ ఇవన్నీ వైదిక శబ్దాలతో కూర్చున్న అద్భుతమైన స్తోత్రం, పురాణాంతర్గతమై వ్యాసప్రోక్తమైనది. త్వం సర్వప్రభు ప్రియోఖిల విద్ బ్రహ్మాది దేవైస్తుత త్వం మాయాకృతిరాత్మభక్త సగతో రక్షాపరో మాయిక భక్త ప్రాణ గుణాకర త్రిగుణతో భిన్నోసి శంభు ప్రియ శంభు శంభుసుత ప్రసన్న సుఖదా సచ్చిత్ స్వరూపోమహ. స్వామి నువ్వు భక్తులకి ప్రాణమైనటువంటి వాడివి, గుణాకర సర్వగుణములకు ఆకారమైన వాడివి. అంటే అనంత కళ్యాణ గుణములు నీలో ఉన్నాయి. కానీ గుణతో భిన్నోసి గుణములకు అతీతుడువు. నువ్వు ప్రకటింపబడ్డావా అపార కళ్యాణ గుణములతో కనబడతావు. కానీ అసలు స్వరూపం మాత్రం ఏ గుణము కాదు. నువ్వు శంభు ప్రియుడు, శంభునికి అత్యంత ప్రీతిపాత్రుడైన వాడవు. శంభు ప్రియుడనవేంటి నువ్వే శంభుడువు. శంభు సుత శివుడవే నువ్వై శివపుత్రుడిగా కూడా ఉన్నావు.